ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరములో మనకు జరగబోయే శుభ అశుభాలు, కష్టము నష్టములు, మంచి చెడులు, ఏ ఏ గ్రహాలు మనకు విపరీతముగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు మనకు శుభదాయకముగా ఉన్నాయి, మనము ఏ ఏ కార్యాలలో ఏ సమయంలో చేస్తే మంచిది, ఏ ఏ దేవాలయాన్ని మనం దర్శిస్తే మంచిది, ఏ ఏ సమయాలలో మనం ప్రయాణం చేస్తే మంచిదో, ఏ ఏ గ్రహాలు మనకు ఏ ఏ సమయంలో వచ్చి మనని ఇబ్బంది పెడుతున్నాయో ఆ విషయాలన్నీ కూడా 27 నక్షత్రాలు 12 రాసుల వారు వాటి గురించి తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి అయి ఉంటుంది. ఇప్పుడు మేషరాశి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు భాగ్య సంపదలు ఇచ్చువాడు గురుడు కాబట్టి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి స్త్రీ పురుషులకు ఎవరికైనా కానీ అనేకంగా వ్యాపారాలలో అధికంగా ద్రవ్యం లభించును, అధిక లాభాలు వస్తాయి. వ్యాపారంలో చేసేవారు విపరీతంగా ఇతపూర్వం ఎప్పుడూ చూడలేని విధంగా అనేక లాభాలను చూస్తారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇతపూర్వం పడిన మీరు ఆరోగ్యానికి సంబంధించిన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటిలో మీ సంతానం వలన అనేకంగా లాభాలను పొందుతారు, ఆనందంగా ఉంటారు. కొత్తగా స్థలాలు కొంటారు, ఇల్లు కొని బంధువర్గాలందరూ కూడా పిలిపించుకొని వచ్చి మీ ఇంటిలో ఆనందంగా ఉంటారు. ఇంటిలో వివాహ శుభకార్యములు జరుగును. ఈ సంవత్సరం ఈ రాశి వారు శని ప్రభావం చేత ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. ప్రమోషన్లు బదిలీలతో కూడుకున్న ప్రమోషన్లు పొందుతారు. మీరు ఎక్కడైతే వెళ్ళాలో అక్కడికే వెళతారు, కాకపోతే అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పాలైపోతారు ఎక్కువ మంది. ప్రైవేట్ రంగాలలో పనిచేసే చిరు ఉద్యోగులకు ఉన్నత ఉద్యోగాలు వస్తాయి. ఐటీ రంగంలో పనిచేసే వారు మీరు అనుకున్న కంపెనీలో వెళ్ళి ఉన్నత ఉద్యోగాలు చేరుతారు. కాబట్టి ఈ సంవత్సరం ఐటీ రంగాలలో పనిచేసే వారికి ఆనందంగా ఉందని చెప్పుకోవాలి. మేషరాశి వారికి ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు బాగుందనే చెప్పాలి. రాజకీయ నాయకులు కనుక మేషరాశి వారు అయ్యి ఉంటే ఖచ్చితంగా వారు ఎక్కడైనా సరే పోటీగా నిల్చుంటే ఖచ్చితంగా గెలుస్తారు. గెలిచి వారు ఏ మంత్రులు అనుకుంటే ఆ మంత్రి పదవైనా కూడా వస్తుంది. కాకపోతే కాస్త ధనానికి సంబంధించిన నష్టంగా ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ సంవత్సరం కళాకారులకు బాగుందనే చెప్పాలి. కళాకారులు టీవీ రంగాల్లో పనిచేసే వారికి అనేకంగా సంపాదించుకుంటారు, ధనం అధికంగా సంపాదించగలుగుతారు. సంపాదించి ఆ ధనమును విశేషమైన స్థలాలు, ఇల్లు, పొలాలు అలాంటివి కొంటారు. మీకు మీ శక్తికి సంబంధించిన పని చేయడం వలన మీరు టీవీల రంగాల్లో పనిచేసేవారే కానీ, సినిమా రంగాల్లో పనిచేసేవారే కానీ వారు అనుకున్న దానికంటే ఎక్కువగా కష్టపడతారు. కాబట్టి ఈ రాశి వారు అవార్డులు, రివార్డులు కూడా పొందుతారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు సంబంధించి వస్తే వ్యాపారాలలో ఏ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, బంగారమే కానీ, సిమెంటే కానీ, ఇనుము కానీ, చిరు వ్యాపారులే కానీ, ధాన్యాలు అమ్ముకునేవారే కానీ ఆయా వ్యాపారాల్లో ఉన్నతంగా అధికంగా డబ్బు సంపాదిస్తారు. చిన్న వ్యాపారస్తుల నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు ఏ వ్యాపారాలు ఉన్నారో ఆ డబ్బు సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నవారైతే అత్యధికంగా లాభాలు పొందుతారు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం అధికంగా ఉంది కాబట్టి వారు ఏ రంగాల్లో వెళ్ళాలనుకున్నా సరే విద్యార్థులు ఎంసెట్స్ కాలేజెస్ ఏ కాలేజ్ అనుకున్నా సరే ఆ కాలేజీలకు సీటు వస్తుంది. విశేషమైన పెద్ద పరీక్షల్లో పాస్ అవ్వడానికి కూడా వీళ్ళకు అనేక గ్రహ బలం కూడా కలిగి ఉంటుంది. అనేక రకాలమైన పోటీ పరీక్షలలో విద్యార్థులు పాల్గొని ఉత్తీర్ణులవుతారు. క్రీడాకారులకు శని బలం బాగుంది. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటల ద్వారా అధికంగా డబ్బు సంపాదిస్తారు. కాకపోతే వారు అనుకున్న దానికంటే కాస్త తగ్గుముఖంగా పడుతుంది. ధాన్యం, సిరి సంపద తక్కువైపోతాయి. రాహుగ్రహం వల్ల వీరికి అనుకున్న దానికంటే తక్కువగా దిగుబడి వస్తుంది. రైతులకు సంబంధించిన విషయం వస్తే వ్యాపారాలు చేసేవారు, రొయ్యలు, చేపలు అలాంటి వ్యాపారాలు చేసేవారు అధికంగా డబ్బు సంపాదిస్తారు. ఈ సంవత్సరం స్త్రీలకు బాగుందనే చెప్పాలి. అన్యోన్య దాంపత్యం కలుగును. మీ ఇంటిలో మీ పేరు చెబితే చాలు మంచి జరుగుతుంది అన్నట్టుగా ఈ సంవత్సరం స్త్రీలు ఉంటారు. ఉద్యోగం చేసే స్త్రీలు ప్రమోషన్తో కూడుకున్న బదిలీలు ఎక్కువగా జరుగుతాయి. ఈ రాశి వారు ఈ సంవత్సరం వజ్రాలు, వైడూర్యాలు, బంగారు ఆభరణాలు అధికంగా కొంటారు. భార్యాభర్తలు ఎవరైనా విడిపోయి వారు ఉంటే ఈ సంవత్సరం వారు కలుస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు, శని బాగుంది కాబట్టి తద్వారా అనేక రంగాల్లో పనిచేసేవారే కానీ, వ్యాపారస్తులే కానీ, ఉద్యోగులు పనిచేసేవారే కానీ, స్త్రీలే కానీ, రాజకీయ నాయకులే కానీ వాళ్ళందరికీ కూడా బాగుందని చెప్పాలి.
రాహుగ్రహం వల్ల ఈ రాశి వారికి ఇంటిలో సూతకాలు, పితృసూతకాలు కానీ మాతృసూతకాలు కానీ జరిగే అవకాశం కనబడుతూ ఉంది. మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మహావిష్ణువును దర్శించండి. శ్రీ మహావిష్ణువు దర్శించి తులసీ దళాలతో స్వామివారికి అర్చన చేయండి. తద్వారా ఈ రాశి వారికి ఇంకా అధికంగా ధనం వచ్చును. అదేంటి శర్మ గారు, మీరేమో 8, 14 చెప్పారు కదా, ఆదాయం 8 చెప్పారు, వ్యయం 14 అని చెప్పారు కదా, మరి ఎలా ధనం వచ్చును అని అనుకుంటున్నారు. ఆదాయ వ్యయాలు వేరు, మనం చేసే వ్యాపారాలు వేరు. మన దగ్గర 10 రూపాయలు ఉన్నా కానీ 20 రూపాయలు అప్పు తీసుకుని వచ్చి కొన్ని వ్యాపారాలలో పెడతాం. వ్యాపారం అంటేనే కొన్ని లాభ నష్టాలు ఉంటాయి. ఆ వ్యాపార లాభ నష్టాలలో ఉండి కూడాను ఆ వ్యాపారాలలో పెట్టిన డబ్బు మళ్ళీ మనకు తిరిగి రిటర్న్గా వస్తుంది కదండి. వ్యాపారాలు ఉండవచ్చు, స్థలాలు కొంటాం, అప్పు చేసి స్థలాలు కొంటాం, అది కూడా మనకు ఇన్వెస్ట్మెంటే. స్థలాలు, ఇల్లు, పొలాలు, ఇవి ఏవైనా కానీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనం పొంది ఉంటాం. కాబట్టి అది కూడా మనకు ఆదాయం కిందే, కాకపోతే ప్రస్తుతానికి ఉన్న ప్రమాణంగా ఖర్చు అవుతుంది, తర్వాత ఆదాయంగా మనకు ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధముగా రాజ్యపూజ్యం 4, అవమానం 3 అండి. మరి ఎలా ఇది? రాజ్యపూజ్యం అంటే మనకు పెద్ద సంస్థలో పనిచేసేవారే కానీ ఓ 10 మంది వచ్చి అయ్యా వారు మంచివారండి, చాలా ఉత్తములు, ఉన్నతవంతులు, చాలా మంచివారిని పొగిడేవారు చాలా మంది కూడా ఉంటారు. అలాగే మన వెనక ఉండి మనం పెద్ద వ్యాపారం చేస్తున్నామంటే అందరూ మనకు మంచి చేయాలి, మంచివారని చెప్పేవారు ఉంటారు కదా. వెనక ఉండేవారు కొన్ని మనకు పడని వారు కూడా ఉంటారు. వారు మన మీద గిట్టని వారు ఈ విధంగా అవమానం పరుస్తూ ఉంటారు. అంతే తప్ప వాళ్ళు మనల్ని అవమానించారు, నన్ను అవమానిస్తారు అని అనుకోకూడదు మేషరాశి వారు.